సింపుల్ అండ్ టేస్టీ పకోడీ కర్రీని చేద్దాం రండి. ముందుగా ఆనియన్స్ని చాప్ చేసి పెడదాం. కళాయిలో నూనె వేసి వేడిగా మరుగుతున్న ఆయిల్లో ఆ ఆనియన్ స్లైసెస్ని వేద్దాం. వాటితో పాటు 2 రెమ్మలు కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయ వేసి బాగా మిక్స్ చేద్దాం. ఈలోపు చింతపండు రసం కోసం చింతపండుని నానబెడదాం. ఈలోపు టమాటోస్ని స్లైసెస్గా కట్ చేద్దాం. ఆనియన్స్ బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ స్లైసెస్ని వాటిపైన వేసుకొని అలాగే 2 స్పూన్ల ఉప్పుని వాటితో కలపాలి. బాగా మిక్స్ చేసి మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటీ బాగా మగ్గుతుంది. ఇప్పుడు మనం 2 స్పూన్ల కారం యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. వేగిన తర్వాత చింతపండు వాటర్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం. చింతపండు రసాన్ని యాడ్ చేశాక మనకి వాటర్ ఎంత కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ని ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. ఓకేనా? ఇప్పుడు బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు పకోడీ ముక్కల్ని వాటిలోకి వేసి యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ స్టవ్ ఆన్లో పెట్టి ఉంచామనుకో మన పకోడీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ అండ్ సింపుల్ పకోడీ కర్రీని చూసారు కదా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి.